నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేందర్ గాను శ్రీమతి కె ఇందిరాదేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధనాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి భక్తురాలైన శ్రీమతి కె ఇందిరాదేవి గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఈవన సత్యనారాయణ మూర్తి గారి 36వ ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఈవన సత్యనారాయణ మూర్తి గారి 36వ ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ ఈవన సత్యనారాయణ మూర్తి గారి వారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఈవన సీతమహాలక్ష్మి గారు కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి కె ఇందిరాదేవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ ఈవన శివరామకృష్ణ ప్రసాద్ గారికి, శ్రీమతి రాణి గారికి, అలాగే శ్రీ సాంబ శివ ప్రతాప్ గారికి, శ్రీమతి ఝాన్సీ రాణి గారికి, శ్రీమతి ఉమాదేవి గారికి, శ్రీమతి కనకదుర్గ గారికి, అలాగే శ్రీ రామచంద్రమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే కీర్తిశేషులు శ్రీ ఈవన సత్యనారాయణమూర్తి గారి కొడుకులకు, కోడళ్లకు మరియు కూతుర్లకు, అల్లులకు, మనమలకు, మనమరాళ్లకు, మునిమనుమలకు, మునిమనుమరాళ్ళ అందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కనకదుర్గ గారికి దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి రాణి గారికి, శ్రీమతి ఝాన్సీ రాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అండి. అలాగే ఈరోజు శ్రీమతి కె ఇందిరాదేవి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.
ఆత్మలం ఆత్మ జుట్టు వాళ్ళకే